జంగారెడ్డిగూడెంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత బుట్టాగూడెం రోడ్లో చంద్రశేఖర కళ్యాణ మండపం నందు వైఎస్ఆర్సీపీ కేడార్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జట్టి గురునాథరావు, ఏలూరు పార్లమెంట్ కన్వీనర్ కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కంబం విజయరాజు, నాయకులు బీవీఆర్ చౌదరి, మేడవరపు విద్యాసాగర్, బత్తిన చిన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, పార్టీ పట్టణ అధ్యక్షులు చిటికెల అచ్చురాజు, కార్యదర్శి చిప్పాడ వెంకన్న, కౌన్సిలర్స్ కాసర లక్ష్మి, అయినాల రమణమూర్తి, లోకారపు వెంకటేశ్వరరావు, ఉగ్గం ప్రసాద్, నేట్రు సుబ్బలక్ష్మి, సర్పంచ్ సత్యవేణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పలువురు రక్తదానం చేశారు. రక్తదాతలను నాయకులు అభినందించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాయకులకు కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సేవలను గుర్తు చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసుడుగా ఆయన అడుగుజాడల్లో జగన్మోహన్ రెడ్డి నడిచారని, ఎందరికో బాసటగా ఉన్నారని ప్రసంగించారు. తామంతా వైఎస్ఆర్సీపీలో కార్యకర్తలమేనని నాయకులు ప్రసంగించారు. పార్టీ ఏ పిలుపు ఇచ్చినా అమలు పరిచే విధంగా ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని తెలిపారు. అధికారం ఉన్నా లేకున్నా ప్రజల వెంటే వైఎస్ఆర్సీపీ ఉంటుందని తెలియజేశారు. ఎంత అభిమానంగా కార్యకర్తలు, నాయకులు, అభిమానులు కూడా ఆయనకి ప్రేమతో కేకులు కట్ చేయడం కానివ్వండి, రక్తదాన శిబిరం కానివ్వండి, పేదల సహాయం చేయడం అనే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రోజున ఓడిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీ గమనించారు. గత 5 ఏళ్ళుగా ఆయన మీద రకరకాల అసత్య ప్రచారాలు చేశారు. అవన్నీ అబద్ధాలు, నిజాలు కావు. అలా మన కష్టాలు తీరాలంటే ప్రజలందరూ బాగుండాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ రావాలని ప్రజలందరూ కూడా దౌర్జన్యంగా ఉన్నారు. మనందరం కూడా రాబోయే 4 సంవత్సరాలు కూడా ప్రజలతో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి చేసే విధంగా అందరూ కృషి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ విచ్చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా, వేదిక మీద అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాం. మరి గత ఎన్నికల్లో మనం దెబ్బతిన్నాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ అనుకుంటున్నారు ఇంత మోసపోయామని. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మంచి పనులు చేశారో, ఏదైతే ప్రతి గడపకి మంచి చేశారో, మరి ఈ ప్రభుత్వం వచ్చి దగ్గర 6 నెలలు అవుతుంది, అయినా కూడా ఏది నోచుకోలేదు. కాబట్టి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి విలువ ఏంటి అని తెలుసుకుంటున్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే కూడా ఆయన కూడా కార్యకర్తలు, నాయకుల గురించి ఆలోచిస్తూ ఇప్పుడు ప్రస్తుతం ప్రతి ఒక్కరిని కలుస్తూ త్వరలోనే జగన్మోహన్ రెడ్డి కూడా ఉంచుకోవచ్చు. చింతలపూడి నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు అందరినీ కూడా కలుస్తారు. అలానే పార్టీ అందరం కలిసి మనం కష్టపడితే మళ్ళీ మంచి రోజులు తప్పకుండా వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వేడుకల్లో మనం జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఏర్పాటు చేసిన నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. జ్యోతి, వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మన ప్రియతమ నాయకులు, గత 5 ఏళ్లలో అద్భుతమైన పరిపాలన అందించి పేదవాడికి దగ్గర పరిపాలన తీసుకెళ్లిన మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ, ముఖ్యంగా ఏలూరు పార్లమెంట్ విద్యార్థిగా మన ముందున్న సమన్వయకర్తగా మన సునీల్ గారికి, అలాగే మున్సిపల్ చైర్మన్ గారికి, జట్టి గురునాథ్ గారికి, మిగిలిన పెద్దలందరికీ కూడా ఇక్కడ ఎంత సంతోషంగా, ఆనందంగా ఈ పుట్టినరోజు జరుపుకున్న సందర్భంగా అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా జంగారెడ్డిగూడెం 100 పడకల ఆసుపత్రి నందు రోగులకు పండ్లు, పాలు పంపిణీ చేశారు. తొలుత గ్రామదేవత గంగానమ్మ తల్లి ఆలయం సెంటర్ వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, చిన్న దంపతులతో పాటు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జట్టి గురునాథరావు, ఏలూరు పార్లమెంట్ కన్వీనర్ కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, చింతలపూడి కన్వీనర్ కంబం విజయరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మీడియాతో మాట్లాడారు. ప్రియతమ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ సీఎం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మరి కార్యక్రమానికి చేసినటువంటి నాయకులు, మన ఏలూరు పార్లమెంట్ సమన్వయకర్త సునీల్ కుమార్ యాదవ్ గారికి, అలాగే
చంద్రపూడి సమన్వయకర్త రమ్మ విజయరాజు గారికి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు శ్రీ జట్టి గున్నారావు గారు, మేడవరపు సాగర్ గారికి, టీవీఆర్ చౌదరి గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి జగన్ అన్న 5 ఏళ్ళు ఏ విధమైన పరిపాలన చేశారో మనమంతా చూసాం, ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కి 6 నెలలైనా కూడా ఒక్క పథకం కూడా అమలు చేయకుండా పెన్షన్లు వేరేత కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఈ 6 నెలల పరిపాలన ఏ విధంగా ఉందనేది. రాబోయే రోజుల్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసి ఈ 5 ఏళ్ళు మనం పార్టీని కష్టపడి ముందుకు తీసుకెళ్లి వచ్చే 5 ఏళ్ల కాలంలో 29లో జగన్ సీఎం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు. ఈ రోజు మన డైనమిక్ లీడర్ మనందరి ఆప్తులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మనమందరం కూడా ఇక్కడ కలుసుకోవడం చాలా ఆనందకరం. అలాగే ఒక పేద ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరెన్నో సంవత్సరాలు ఇలాంటి పుట్టినరోజు చేసుకోవాలని అలా భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన డైనమిక్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారికి 52వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ మరిన్ని పుట్టినరోజులు వచ్చే సంవత్సరం విజయవంతంగా ర్యాలీతో ఇంకా చక్కగా గ్రాండ్ గా చేసుకోవాలని మన అందరం కష్టపడి జగన్ మనం సీఎం గా చేసుకోవాలని మనసారా అందరినీ ఆయన ఆశీస్సులు అందేవాలని కోరుకుంటూ సెలవు. పార్టీ బలపడతానికి కృషి చేసి రాబోయే రోజుల్లో ఆ పార్టీని అధికారంలో కూర్చోబెట్టాలి. ప్రతి ఒక్కరు కూడా కృషి చేసుకో. థ్యాంక్ యూ. బొట్టాయిగూడెంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, పళ్ళు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భారీగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మాట్లాడుతూ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీని తొంగలోకి తొక్కి ప్రజలను మోసం చేశారని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరలా ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.